ఏకంగా సుప్రీంకోర్టే దాని విషయంలో క్లియర్ ఆదేశాలు ఇచ్చాక అనవసర ఆర్భాట ప్రచారం చెయ్యొద్దని చెప్పేసి వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని వేశారు, ఆ నివేదిక ఇవ్వమన్నారు, హోంశాఖకి ఇవ్వమన్నారు. అప్పుడు ఆ నివేదిక వచ్చాక చర్చించడం వేరు, కానీ ఏమీ లేకుండా ఇప్పుడు చర్చిస్తే కోర్టు ఉల్లంఘన కిందకే వెళ్ళొస్తుంది. అంటే ప్రజల్ని ప్రభావితం చేసే అంశం ఉంటుంది. అంటే శాసనసభకు కూడా అధికారం ఉండదేమో. అధికారంతో సంబంధం లేదు, అధికారం ఎప్పుడు ఉంటుంది శాసనసభ, కోర్టులతో సంబంధం లేదు. కానీ కోర్టు దృష్టిలో నెగిటివ్ అవుతుంది. నేను చెప్పాక కూడా ఓ పక్కన మీరు ఎట్లా చేస్తారనేటువంటిది అప్పటి నుంచినే మాట్లాడట్లేదు చూడండి. అవును, అంటే బయట మాట్లాడట్లేదు, ఇంకా ఇద్దరు ఆపేశారు. ఎందుకంటే కోర్టే చెప్పింది అక్కడ, భక్తుల మనోభావాలతో మీరు ఆటలాడుకోవద్దు, అదేం దర్యాప్తు చేసేదాకా మాట్లాడకండి అని చెప్పింది కదా. కోర్టు చెప్పాక ఇంకా ఎట్లా చర్చిస్తారు? అది మిగతా ఏంటారు, మిగతా టాపిక్స్ మీ చర్చలు నడుస్తూనే ఉంటాయి. వీళ్ళు పార్టిసిపేట్ చేయలేకపోవడం వీళ్ళ లోపం. అవకాశం కనీసం ఆ జూనియర్లు అయినటువంటి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలన్నా పంపించుంటే వాళ్ళు నేర్చుకుంటారు, అవమానాలు పడితే రేపు పొద్దున్న తేల్చుకుంటారు, తేరుకుంటారు. చంద్రబాబు గారి కొత్త రాజకీయం అన్న కనిపించిందా అసెంబ్లీలో? పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో గతంలో ఏ నాయకుల్ని వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది అనేది ఫోటోతో సహా వేసి చూపించడం, జగన్మోహన్ రెడ్డిని రచ్చబండ పేరుతో విమర్శించిన రఘురామకృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్ హోదా ఇచ్చి ఆ చైర్లో కూర్చోబెట్టడం ఒక కొత్త రాజకీయం బాబు గారి స్ట్రాటజీ చూడొచ్చు. ఎవరు వచ్చినా ఎవరి రాజకీయ ఎత్తుగడలు అనుగుణంగానే ఉంటుంది. తమ్మినేని సీతారాం కిందకి ఇచ్చారు, ఫస్ట్ నుంచి వైసీపీలో ఉన్న వాళ్ళని వదిలేసి తమ్మినేని సీతారాం కిందకి ఇచ్చారు స్పీకర్. ఇంతకు ముందు తెలుగుదేశం నుంచి వచ్చినా కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నేను ఇచ్చాను, అతను తెలుగుదేశాన్ని ఏదన్నా అన్నా కూడా అతను కంట్రోల్ చేస్తాడు అన్నటువంటిదే కదా ఇచ్చింది. అది దాని వెనకాల రాజకీయం ఉందిగా, బీసీ ప్లస్ టీడీపీ వాళ్ళకు కూడా నేను గౌరవిస్తున్నానని చెప్పడం. అంటే ఇక్కడ కూటమి సర్కార్గా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున అయ్యన్న పాత్రుడికి ఇచ్చారు కాబట్టి ఉపసభాపతి ఏ జనసేనకో ఇవ్వచ్చు, కానీ వాంటెడ్లీ ఈయనకే ఇవ్వడం, ఓకే ఆయనకి ఇవ్వడానికి నేను తప్పు పట్టట్లేదు, కానీ అక్కడ ఏ రాజకీయం జగన్నే ఇద్దరిని అయ్యన్న పాత్రుడు రఘురామకృష్ణరాజు